To my channel The Divine Connection with Shiva and Krishna. Om Sri Ganeshaya Namaha. Om Sri Gurubhyo Namaha. Brahma Murari Surachita Lingam Nirmala Bhasita Shobhita Lingam Janmaja Dukkha Vinashaka Lingam Tat Pranamami Sada Shiva Lingam. సృష్టి ఆది యందు అవ్యక్త పరబ్రహ్మతత్వం ఆద్యంతరహితమైన తేజోలింగంగా ఆవిర్భవించి స్వయంగా బ్రహ్మ విష్ణువుల చేత అర్చించబడిన మొట్టమొదటి శివలింగం ఈ అరుణాచల లింగం. అది ప్రకటితమైన క్షేత్రమే ఈ అరుణాచల క్షేత్రం. పంచభూతాలలోని అగ్నితత్వానికి ప్రతీకగా పరమేశ్వరుడు నిష్కలంకమైన తేజోలింగంగా ఆవిర్భవించి అరుణాచలేశ్వరుడిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం ఈ అరుణాచలం. స్మరించినంత మాత్రం చేతనే ముక్తినిచ్చే క్షేత్రం ఈ అరుణాచలం. గిరిరూపమైనట్టి కరుణా సముద్రం ఈ అరుణాచలం. అవ్యాజ కారుణ్య స్వరూపమైన ఈ అరుణాచలేశ్వరుని యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యంలో వర్ణించబడింది. ఆ పురాణ గాథని ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకానొక సృష్టి ఆరంభ కాలంలో ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మను ఉద్దేశించి వత్స అని సంబోధించారు. శివమాయకులోనే తానే స్వయంభూడను అన్న అహంకారంతో ఉన్న బ్రహ్మ శ్రీ మహావిష్ణువుతో నువ్వు నన్ను వత్స అని పిలవటమేంటి? నేను సృష్టికర్తను, నిన్ను సృష్టించింది కూడా నేనే అని పలికాడు. దానికి శ్రీ మహావిష్ణువు చిన్న చిరునవ్వు నవ్వి, నాయనా బ్రహ్మ, నువ్వు నా నాభీ కమలం నుండి ఉద్భవించావు. నేను పద్మనాభుడను. పుట్టిన తరువాత నన్ను చూశావు కనుక నాకన్నా ముందే నువ్వు ఉన్నావనుకుంటున్నావు. కానీ నీకన్నా ముందే నేనున్నాను. నా నాభీ కమలం నుండి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు నాకు పుత్రుడవు. అందుకే నేను నిన్ను వత్స అని సంబోధించాను అని అన్నారు. కానీ అహంకారంతో ఉన్న బ్రహ్మ విష్ణువు మాటలను లెక్క చేయలేదు. ఈ విధంగా వారిరువురి మధ్యన వాదోపవాదాలు జరిగాయి. క్రమంగా అది కాస్త బలప్రదర్శన దాకా వెళ్ళి తీవ్రమైన అస్త్రశస్త్రాలను ప్రయోగించటం మొదలుపెట్టారు. శ్రీ మహావిష్ణువు మాహేశ్వర అస్త్రం ప్రయోగిస్తే బ్రహ్మ పాశుపతాస్త్రం ప్రయోగించాడు. వాటి ప్రభావానికి మహాజ్వాలలు ఎగిసిపడి లోకాలన్నీ కంపించిపోసాగాయి. అకాల ప్రళయం సంభవించే స్థితి ఏర్పడింది. సృష్టికారకుడు స్థితికారకుడే ఈ విధంగా అకాల ప్రళయం సంభవించేంతగా యుద్ధం చేస్తుంటే అది చూస్తున్న దేవతలకి ఏమి చెయ్యాలో అర్థం కాక సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు అను పంచకృత్యాలకు మూలమైన పరమేశ్వరుడే మనల్ని కాపాడగలడు అని అనుకుని దేవతలు, ఋషులు కైలాస శిఖరానికి చేరుకుని ఓంకారమే ఆకారం దాల్చినట్టు ఉన్న పార్వతీ సమేత పరమశివుణ్ణి ప్రార్థించారు. ఆ ప్రార్థనకు వారికి అభయాన్ని ప్రసాదిస్తూ పరమేశ్వరుడు తక్షణమే యుద్ధభూమిలో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన అస్త్రాల వల్ల ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలను అణిచివేయటం కోసం వారిరువురి మధ్యన నిష్కలమైన ఒక మహా అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. అనంతమైన జ్యోతిఃపుంజమది. అది బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన అస్త్రాలను తనలోకి లాగేసుకుని ఒక్కసారిగా అంతా శాంతపరిచింది. అది చూసిన బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఇంద్రియాలకి అగోచరమైన ఈ జ్వాలాస్తంభం వారు సృష్టించింది కాదు, మునిపెన్నడూ చూసింది కాదు. దాని యొక్క ఆది అంతం కూడా తెలియటం లేదు. వారిలో ఎవరి గొప్పో తేల్చుకోవటానికి దాని ఆది అంతం తెలుసుకోవాలి అనుకున్నారు వాళ్ళిద్దరూ. దానికోసం నారాయణుడు శ్వేతవరాహ రూపం ధరించి పాతాళాన్ని చీల్చుకుంటూ కిందకు, బ్రహ్మ అంశరూపం ధరించి ఊర్ధ్వం వైపుకు ప్రయాణించి దుర్నిరీక్షణమైన దాని ఆది అంతాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయాణించినా
వారిరువురికి ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం తెలియరాలేదు. ఎప్పుడైతే సృష్టికి పరిమితి ఉంటుందో సృష్టికి అటూ ఇటూ ఉన్న అనంతం మనకి తెలియదు. కొద్దిసేపటికి శ్రీ మహావిష్ణువు ఆ అగ్నిస్తంభాన్ని ఆద్యంతరహితమైన మహా తేజస్వరూపంగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తూ తన స్థానానికి తిరిగి వచ్చాడు. కానీ అహంకారంతో ఓటమిని అంగీకరించలేని బ్రహ్మ మాత్రం తనకు తారసపడిన మొగలి పువ్వుని కూటసాక్ష్యంగా గ్రహించి తిరిగి వచ్చి తాను అంత్యాన్ని కనుగొన్నాను అని విష్ణువు దగ్గర అబద్ధమాడాడు. దానితో వెంటనే పరమేశ్వరుడు కోపంగా ఆ నిష్కలమైన అగ్నిస్తంభం నుండి పంచముఖ రూపంతో వ్యక్తమయ్యాడు. అలా వ్యక్తమైన పరమేశ్వరుని యొక్క భృకుటి మధ్యం నుండి కాలభైరవ రూపం ఆవిర్భవించి బ్రహ్మదేవుని అసత్యమాడిన ముఖాన్ని త్రుంచివేసింది. అప్పటి వరకు 5 ముఖాలతో ఉన్న బ్రహ్మ ఆనాటి నుండి చతుర్ముఖుడయ్యాడు. అక్కడే ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క సత్యనిష్టకు ఎంతగానో ప్రీతి చెందిన పరమేశ్వరుడు, నారాయణ, నీకు నాకు భేదమన్నదే లేదు, శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః అని ప్రేమతో పలికారు. ఇది శివకేశవుల లీలగా మనం గుర్తించాలి. పరమేశ్వరుని యొక్క దివ్య దర్శనానికి పులకించిపోయిన బ్రహ్మాది దేవతలు, ఋషులు చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలా కీర్తించారు. పరమేశ్వరుడు సంతోషించి ఆ మహా అగ్ని స్తంభంలో తన శబ్ద బ్రహ్మాకృతిని, అనంత జ్యోతిర్మయ తత్వాన్ని దర్శింపచేస్తూ దేవతలతో, దేవతలారా, ఒకే పరబ్రహ్మం సృష్టి, స్థితి, లయ అను ఈశ్వర కృత్యాలను నిర్వర్తించటానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులుగా వ్యక్తమవుతుంది. పరిమితి దృష్టిని విడిచి విచారణ చేస్తే అనంతమైన ఏకత్వమే అసలు సత్యంగా అవగతమవుతుంది. ఆ పరమ సత్యాన్ని సాక్షాత్కరింప చేయటమే ఈ మహా అగ్నిలింగ ఆవిర్భావంలోని అంతరార్థం అని తత్వాన్ని బోధించారు. దుర్నిరీక్షణమైన ఆ తేజోరాశిని చూడలేక ప్రసన్నమూర్తిగా సాక్షాత్కరించమని ప్రార్థించారు బ్రహ్మ, విష్ణువులు. వారి ప్రార్థన మేరకు అనంతమైన ఆద్యంతరహితమైన తేజఃపుంజంగా ఆవిర్భవించిన పరమేశ్వరుడు లోకాన్ని అనుగ్రహించటం కోసం అందరూ దర్శించుకోవటానికి అనువుగా మహామహిమాన్వితమైన అరుణగిరి అను పర్వతంగా మారి తన అవ్యాజ కారుణ్యాన్ని ప్రకటించారు. అంతేకాకుండా అందరూ దర్శించుకుని పూజించటానికి అనువుగా ఆ అరుణగిరి క్రిందనే లింగాకారంలో అరుణాచలేశ్వరుడుగా వెలసి పూజలందుకుంటున్నాడు. అంతేకాకుండా గురుస్వరూపమైన అరుణగిరి యోగిగా, అంటే దక్షిణామూర్తి స్వరూపంగా కూడా ఆ పర్వతాన కొలువై ఎందరో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా 3 రూపాల్లో అరుణగిరిగా, అరుణాచలేశ్వరుడిగా, అరుణగిరి యోగిగా తన అవ్యాజ కారుణ్యాన్ని ప్రకటిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న క్షేత్రమే ఈ అరుణాచలం. ఇదే అరుణాచలేశ్వరుని యొక్క ఆవిర్భావ గాథ. ఇప్పుడు దీనిలోని తత్వం తెలుసుకుందాం. ఈ అగ్నిలింగం పంచభూతాలలో ఒకటైన అగ్ని కాదు, పంచభూతాలకి మూలమైన జ్యోతిస్వరూపమిది. కాలాగ్నిరుద్రుడైన పరమేశ్వరుని మహాకాల స్వరూపం ఈ జ్యోతిఃపుంజం. కరుణవర్ణం అరుణం అంటే ఎరుపు. కరుణయే కొండ రూపం ధరిస్తే అది అరుణం. పరమేశ్వరుని యొక్క అవ్యాజ కారుణ్యమే ఈ అరుణాచలం. అరుణాచలం యొక్క మరో పేరు శోణాద్రి. సూర్యుడు మనదాకా రాకపోయినా ఆయన వెలుగు మనదాకా వస్తుంది కదా. అదేవిధంగా భగవంతుణ్ణి మనం ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోలేకపోయినా ఆయన కరుణ మాత్రం వ్యక్తమై మనదాకా మన అనుభవంలోకి వస్తుంది. పరమేశ్వరుని యొక్క కరుణే అరుణం, ఆయన తత్వం అచలం, అదే అరుణాచలం. అంతేకాదు, పరమేశ్వరుని కరుణ అంటే స్వయంగా పార్వతీ అమ్మనే, అంబిక. వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం. అరుణాచలం కేవలం శివస్వరూపం కాదు, అది శివశక్తేక రూపం. ఇదే అరుణాచల మహత్యం. అరుణగిరిగా, అరుణాచలేశ్వరునిగా, అరుణగిరి యోగిగా తన అవ్యాజ కారుణ్యాన్ని ప్రకటిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న అరుణాచలేశ్వరుని యొక్క దివ్య పాదపద్మాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. ఇంకొక దివ్యమైన భగవత్ కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. కృష్ణ సఖి.